హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువరాణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు ఈ షార్ట్ వీడియోలో మీకు చాక్లెట్ సగ్గుబియ్యం పాయసంని ఎలా చేయాలి ఏంటి అన్నది చూపించేస్తాను. మరి మీరేం చేయాలి? కన్ఫర్మ్గా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. పదండి రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ కప్ వరకు చిన్న సగ్గుబియ్యంని వాటర్ వేసుకొని సోక్ చేసుకోండి. ఇంకొక వెజల్ తీసుకొని ఒక 2 గ్లాసెస్ మిల్క్ తీసుకుందాం. ఈ మిల్క్ వచ్చేసి బాగా 2 పొంగులు రావాలి. అండ్ ఈ లోపల మన సగ్గుబియ్యం కూడా నానిపోయి ఉంటుంది. అంటే సగ్గుబియ్యం మీరు మొత్తం 2 అవర్స్ సోక్ చేసుకోవాలి. ఓకేనా? మీరు వంట స్టార్ట్ చేసే ముందే సగ్గుబియ్యంని నానబెట్టండి, అంటే 2 గంటల ముందు. ఈ సగ్గుబియ్యం వచ్చేసి బాగా ట్రాన్స్పరెంట్గా బాగా డబుల్ సైజు బాగా ఉడుకుతుంది కదా. ఈ స్టేజ్లో మనం కోకో పౌడర్ ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ తీసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి పాలు వేసుకొని ఆ పౌడర్ మొత్తం పాలలో మిక్స్ అయ్యే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్లేమ్ లోలో పెట్టేసుకొని కొంచెం కొంచెం వేసేసుకుంటూ మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి. ఓకేనా? మనకి పాలు మీద బాగా మీగడ కూడా కట్టి ఉంటుంది కాబట్టి బాయిల్ అయ్యి సో మిక్స్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. వన్స్ అంతా మిక్స్ అయ్యింది, ఒక హాఫ్ కప్ వరకు షుగర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి. అంతే. వన్స్ షుగర్ అంతా మెల్ట్ అయిపోయి మొత్తం మిక్స్ అయిపోయిన వెంటనే మీరు చాకో చిప్స్ ఉంటే మీ దగ్గర అవైలబుల్గా వేసుకోండి. లేదు చాక్లెట్ ఉందనుకోండి ఇంకా మంచిది, డార్క్ చాక్లెట్ తీసుకోండి. వాటిని మంచిగా పీసెస్ లాగా చిన్నగా కట్ చేసేసుకొని ఇందులోకి వేసుకోండి. ఇంకా మీకు కావాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్, నట్స్, గీలో కూడా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే అంతే అండి. సూపర్ టేస్టీ చాక్లెట్ సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. ఇది టేస్టీగానే కాదు, హెల్తీగా అండ్ ఈజీగా కూడా ఉంటుంది. కన్ఫర్మ్గా ట్రై చేయండి. బాయ్.